నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 17/8. సో 17/8 యొక్క డెసిమల్ ఫామ్ రాయమంటున్నాడు. అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 17/8ని డెసిమల్ ఫామ్లో రాయటం అంటే డైరెక్ట్గా 17ని 8తో డివైడ్ చేసి ఆన్సర్ని పాయింట్లో చెప్పడమే. 8 2s are 16, 1 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే క్యారీ లేదు కాబట్టి 0, మళ్ళీ 8 1s are 8, 2 మిగులుతుంది ఇక్కడ. అంటే పాయింట్ మళ్ళీ ఇంకో 0 ఇస్తుంది. 8 2s are 16, రిమైండర్ 4, మళ్ళీ పాయింట్ 0 ఇస్తే 8 5s are 40. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే 8తో కానీ 4తో కానీ డివైడ్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా డివిజన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. రిమైండర్ 0 రాదేమో అనుకోకూడదు. కంపల్సరీ ఎక్కడో చోట రిమైండర్ 0 వస్తుంది అనమాట. ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. సో 2.125. సో డైరెక్ట్ ఆన్సర్ 2.125. ఇది డైరెక్ట్ ప్రాబ్లం. కానీ ఒకవేళ యాక్చువల్ డివిజన్ మెథడ్ చెయ్యకుండా డెసిమల్ ఫామ్ రాయమంటే ఇదే క్వశ్చన్ని రైట్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ 17/8 వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్. ఇక్కడ నేను డివిజన్ చేశాను కదా, ఒకవేళ యాక్చువల్ డివిజన్ చేయకుండా చేయమంటే అప్పుడు ఎట్లా? వితౌట్ యూజింగ్ యాక్చువల్ డివిజన్. అది చూద్దాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందు ఈ ఏదైతే డినామినేటర్ ఉందో ఆ 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 4s are 2 2s are 2 1s are. సో 8 అంటే 2 క్యూబ్, 2 × 2 × 2. సో 17/8ని ఎట్లా రాయొచ్చు ఇప్పుడు నేను? 17/2 క్యూబ్. సో యాక్చువల్ డివిజన్ చేయకుండా మనం డెసిమల్ ఫామ్లో కనుక రాయాలనుకుంటే కింద డినామినేటర్స్ ఎప్పుడూ కూడా 10 కానీ 100 కానీ 1000 కానీ ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? లాస్ట్లో డివైడ్ చేయకుండా డినామినేటర్ 10 కానీ 100 కానీ 1000 ఉన్నప్పుడు ఈజీగా పాయింట్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది టెక్నిక్. 10 అంటే అర్థమైంది 2 × 5 అని. అదే 100 అంటే 2 స్క్వేరు × 5 స్క్వేరు 10 స్క్వేర్ అవుతుంది. అదే 1000 అయితే 2 క్యూబ్ 5 క్యూబ్ అంటే 2 × 2 క్యూబ్ 5 క్యూబ్ అంటే 10 క్యూబ్ 1000 అవుతుంది. అంటే ఏదేమైనా డినామినేటరు 2 and 5 విత్ సేమ్ పవర్ ఉండాలి. అంటే ఇక్కడ 10 రావాలంటే 2^1 5^1, 100 రావాలంటే 2 స్క్వేరు 5 స్క్వేరు, 1000 రావాలంటే 2 క్యూబ్ 5 క్యూబ్. సో టు గెట్ ద డినామినేటర్ యాజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 10. సో టెన్స్లో తెచ్చుకోవాలంటే ఆ డినామినేటర్ ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్లో 2 and 5 విత్ సేమ్ పవర్ ఉండాలి. ఇక్కడ మనకి 2 క్యూబ్ ఉంది, మరి 5 క్యూబ్ లేదుగా. కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 5 క్యూబ్. సో దీని వాల్యూ మారకుండా ఈ 17/2 క్యూబ్ని న్యూమరేటర్ని 5 క్యూబ్తోనూ డినామినేటర్ని 5 క్యూబ్తోనూ మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు 5 క్యూబ్ 5 క్యూబ్ క్యాన్సిల్ అయితే 17/2^3 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అంటే దీని వాల్యూ మారకుండా ఇలా మల్టిప్లై చేయొచ్చు నేను. ఇప్పుడు ఏం చేశాను? 17 × 5 క్యూబ్ అంటే 125, 5 × 5 × 5. ఇక 2 క్యూబ్ × 5 క్యూబ్ డైరెక్ట్గా రాయొచ్చేమో 2 × 5 హోల్ క్యూబ్. ఇప్పుడు 17 × 125ని మల్టిప్లై చేద్దాం. డైరెక్ట్ నేను 17తో డబుల్ చేస్తాను. 17 5s are 85, 17 2s are 34, 34 + 8 42, 17 1s are 17, 17 + 4 21 2 × 5 అంటే 10 క్యూబ్ అంటే 2125 10 క్యూబ్ అంటే 1000. ఇప్పుడు ఈజీగా పాయింట్ పెట్టచ్చు. కింద 1000 ఉంది కాబట్టి సో పైన న్యూమరేటర్లో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టేసేయండి. 125. సో 2 పాయింట్ ఇక్కడ వస్తుంది. పాయింట్ కింద 3 zeros ఉన్నాయి కాబట్టి 1000 కాబట్టి పాయింట్ 3 ప్లేసెస్ రైట్ టు లెఫ్ట్లో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. 2.125. ఫస్ట్లో చూడండి, ఇక్కడ యాక్చువల్ డివిజన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఇదే 2.125. ఒకవేళ యాక్చువల్ డివిజన్ చెయ్యకుండా గనక ఈ ప్రాబ్లమ్ని డెసిమల్ ఫామ్లో రాయాలంటే డినామినేటర్లో 2 and 5 నా డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 and 5 విత్ సేమ్ పవర్ ఉండాలి. కానీ ఇక్కడ డినామినేటర్ 8, దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 క్యూబ్. సో మనకి అదే సేమ్ 5 కూడా కావాలి విత్ సేమ్ పవర్. అంటే నాకు 5 క్యూబ్ కావాలి. కాబట్టి మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 5 క్యూబ్ చేశాను. సో 17 × 5 క్యూబ్ అంటే 125, 2 క్యూబ్ × 5 క్యూబ్ × 2 × 5 హోల్ క్యూబ్. అప్పుడు నాకు 10 క్యూబ్ వస్తుంది. అప్పుడు 1000 వస్తుంది. సో యాక్చువల్ డివిజన్ చేయకుండా మ్యాథమెటిక్స్లో డెసిమల్ ఫామ్లో రాయాలంటే మనకి డినామినేటర్ 10 కానీ 100 కానీ 1000 కానీ అంటే 10 పవర్ n ఆ ఫామ్లో రావాలి. ఆ ఫామ్లో తెచ్చుకోవాలంటే 2 and 5 కాంబినేషన్ కావాలి. సో ఇక్కడ నేను మల్టిప్లై చేసిన తర్వాత నాకు ఈజీగా 1000 వచ్చింది. పాయింట్ ఈజీగా పెట్టుకోవచ్చు నేను 2.125. సో సింపుల్ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ పెన్
సో రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ టు రిప్రజెంట్ దిస్ స్టేట్మెంట్. ఏమన్నాడు, ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ యొక్క కాస్ట్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ పెన్ కన్నా ట్వైస్ అంటే డబల్. ఇప్పుడు ఏం చేయాలంట, రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ టు రిప్రజెంట్ దిస్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్గా ఈక్వేషన్గా కన్వర్ట్ చేయమంటున్నాడు అంతే సిచ్యువేషన్ని. ఇక్కడ మనకు 2 అన్నోన్ థింగ్స్ ఉండాలి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నాడంటే 2 అన్నోన్ థింగ్స్ ఉంటాయి. ఇందులో కాస్ట్ ఆఫ్ నోట్బుక్ మనకు తెలియదు, కాస్ట్ ఆఫ్ పెన్ను తెలియదు. మనకు అవి 2 అన్నోన్ థింగ్స్, అంటే వాటిని మనం 2 వేరియబుల్స్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఎట్లా చూడండి. సో కాస్ట్ ఆఫ్ నోట్బుక్ మనకు తెలియదు, ఎక్స్ అనుకున్నాను. కాస్ట్ ఆఫ్ పెన్ తెలియదు, వై. సో 2 వేరియబుల్లోకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లోకి మారుస్తున్నామంటే ఆ ప్రాబ్లంలో మనకి 2 తెలియని విషయాలు ఉంటాయి. ఇక్కడ నోట్బుక్ యొక్క కాస్ట్ తెలియదు, పెన్ యొక్క కాస్ట్ తెలియదు, అందుకే ఎక్స్ వై అనుకున్నాను. అకార్డింగ్ టు ద ప్రాబ్లం కండిషన్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషను, కాస్ట్ ఆఫ్ నోట్బుక్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ పెన్. కాస్ట్ ఆఫ్ నోట్బుక్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ పెన్ అంటే నోట్బుక్ యొక్క కాస్ట్ పెన్ యొక్క కాస్ట్ కన్నా డబల్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని ఒక ఈక్వేషన్ తయారు చేయాలి. ఏమీ లేదు, ఇంగ్లీష్లో ఉన్న ఈ స్టేట్మెంట్ని మ్యాథ్స్లో కన్వర్ట్ చేస్తాను చూడండి. కాస్ట్ ఆఫ్ నోట్బుక్ యొక్క కాస్ట్ ఏమనుకున్నాను నేను, ఎక్స్. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ పెన్. కాస్ట్ ఆఫ్ పెన్కి డబల్, కాస్ట్ ఆఫ్ పెన్ ఎంత, వైకి డబల్. ట్వైస్ అంటే డబల్ అంటే 2తో మల్టిప్లై చేయటం. సో డబల్ అంటే 2yకి ఈక్వల్. అంటే కాస్ట్ ఆఫ్ నోట్బుక్ కాస్ట్ ఆఫ్ పెన్కి ఈక్వల్ కాదుగా. ఈక్వల్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని పెట్టేసేవాడిని. కానీ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ పెన్ యొక్క డబల్కి ఈక్వల్ అంటే వైకి డబల్ అంటే ఏంది, 2y. సో ఈ ప్లస్ 2y యువతలోకి వస్తే ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఐ కన్వర్టెడ్ ద గివెన్ స్టేట్మెంట్ యాజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ 4x³ + 8x² - 6x - 2, దెన్ ఫైండ్ ఆల్ఫా బీటా గామా. ఏమంటున్నాడు, క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు. హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్కి 3 జీరోస్ ఉంటాయి. ఆ 3 జీరోస్ని ఆల్ఫా బీటా గామా గనక అయితే ఏమడుగుతున్నాడు, ఫైండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అడుగుతున్నాడు. సో వాడిచ్చిన క్యూబిక్ పాలినామియల్ రాసుకున్నాను, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. అసలు ఈ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చూడంగానే మనకి గుర్తుకు రావాల్సిన ఫార్ములా -d/a. మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అయితేనేమో -b/a. అదే కనుక ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా రెండింటిని మల్టిప్లై చేస్తూ యాడ్ చేయడం, అలా అయితే c/a. అదే 3 ప్రొడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -d/a. ఇక్కడ ఏబిసిడీలు కోఎఫిషియెంట్స్ అనమాట. x³ యొక్క కోఎఫిషియెంట్ a, x² యొక్క కోఎఫిషియెంట్ b. ఇది a, ఇది b, ఇది c, ఇది d కాన్స్టెంట్. సబ్స్టిట్యూట్ చేయడమే డైరెక్ట్ ఆన్సర్ -d. d అంటే చివరిది, సింబల్తో సహా తీసుకోవాలి. -2. సో ఫార్ములాలో మైనస్ ఉంది, dకి ఇండివిజువల్గా మైనస్ ఉంది, బ్రాకెట్లో పెట్టాను. -2/a. x³ యొక్క కోఎఫిషియెంట్ 4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/4. 2 1s are 2 2s are 1/2. సో డైరెక్ట్గా ఆన్సర్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా 1/2. ఎప్పుడైతే ఈ ఆల్ఫా బీటా గామా ప్రాబ్లమ్స్లో కనపడ్డాయో వెంటనే ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడుగుతుంది ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా కాబట్టి -d/a డైరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇన్ ఏ కోన్ L ఈజ్ ఈక్వల్ టు 10 cm, R ఈజ్ ఈక్వల్ టు 5 cm, దెన్ ఫైండ్ ద CSA ఆఫ్ ఏ కోన్. డైరెక్ట్ ఆన్సర్, కోన్ యొక్క CSA అడుగుతున్నాడు. స్లాంట్ హైట్ L ఇచ్చేశాడు, రేడియస్ 5 cm ఇచ్చేశాడు. చూద్దాం ఇది. సో ఇక్కడ మనకి CSA ఆఫ్ ఏ కోన్ ఫార్ములా డైరెక్ట్గా తెలియాలి. ఇక్కడ మనకి πr/L. సో ఇక్కడ గివెన్ L కూడా ఇచ్చేసాడు, రేడియస్ ఇచ్చేసాడు. π అంటే 22/7 ఇంటూ రేడియస్ అంటేనేమో 5 ఇవ్వటం జరిగింది, L అంటే స్లాంట్గా 10 ఇవ్వటం జరిగింది. సో దీన్ని సింప్లిఫై చేయటం అంతే. సో ఇక్కడ 22 ఇంటూ 5 10s are 50/7 మల్టిప్లై చేస్తే 5 2s are 10, 5 2s are 10 + 1 11, మళ్ళీ ఇంకో 0 ఉంటుంది కదా 1, 1100/7. సో మీరు ఇలా వదిలేసినా పర్లేదు, డివైడ్ చేసి పాయింట్లో రాసిన పెద్ద ప్రాబ్లం లేదు. 1 మార్క్ కాబట్టి యూ కెన్ లీవ్ ద ఆన్సర్ లైక్ దిస్. ఇట్ ఈస్ ఏరియా, ద ఆన్సర్ ఈజ్ cm². సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట, ఫార్ములా ఐడియా ఉంటే చాలు. πr/L, π అంటే 22/7, రేడియస్ అంటే 5, L అంటే 10. సో నేను డివైడ్ చేయలేదు, మీకు కావాలంటే డెసిమల్ పాయింట్లో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ది, ఇన్ ద అడ్జసెంట్ వెన్ డయాగ్రామ్ రైట్ ద సెట్ రిప్రజెంటెడ్ బై ద షేడెడ్ రీజియన్. సో ఈ వెన్ డయాగ్రామ్లో ఏ రీజియన్ అయితే షేడ్ చేశారో అది ఏ సెట్ని రిప్రజెంట్ చేస్తుందో మనం కనుక్కోవాలన్నమాట. చూద్దాం అది. ఇక్కడ నేను డయాగ్రామ్ వేసాను, అదే డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఈ ఎక్కడైతే షేడ్ చేశారో ఆ ప్లేస్ A, B రెండూ కలిసింది.
అంటే కామన్ రీజన్ అనమాట. ఏకి బీకి రెండింటికి కలిపి, అంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలోనూ ఉంది, బీలోనూ ఉంది, అంటే ఇంటర్సెక్షన్ పార్ట్. సో సింపుల్గా ఐ కెన్ సే దట్ షేడెడ్ పార్ట్ రిప్రజెంటెడ్ బై ఏ ఇంటర్సెక్షన్ బి. అదే గనక మొత్తాన్ని గనక షేడ్ చేసి ఉన్నట్టయితే ఇలా మొత్తం ఏ యూనియన్ బి అనేవాడిని. అదే గనక ఏకి మాత్రమే, బీలోకి ఎంటర్ అవ్వకుండా ఏకి మాత్రమే చేస్తే ఏ మైనస్ బి అనేవాడిని. అసలు ఏలోకి ఎంటర్ అవ్వకుండా బీలో మాత్రమే షేడ్ చేసినట్టయితే బి మైనస్ ఏ అనేవాడిని అనమాట. ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి కామన్ పార్టికల్గా ఇంటర్ అంటే కామన్ రీజన్ మాత్రమే షేడ్ చేశాడు కాబట్టి అది ఏ ఇంటర్సెక్షన్ బి. సో నెక్స్ట్ చూద్దాము. ఫైండ్ ద హైట్ ఆఫ్ అన్ ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 2√3 యూనిట్స్. సో ఈక్యులేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ కనుక్కోవాలి. ఆ ఈక్యులేటర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ 2√3 యూనిట్స్ అని ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఒక ఈక్యులేటర్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను, ఏబీసీ. ఈక్వల్ సైడ్స్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆ ట్రయాంగిల్ ఈక్యులేటర్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ సైడ్ వాడు ఇచ్చేసాడు మనకి 2√3 అంట. అంటే ఈ సైడ్ 2√3 యూనిట్స్, ఈ సైడ్ కూడా 2√3 యూనిట్స్, ఈ సైడ్ కూడా 2√3 యూనిట్స్, అన్ని సైడ్స్ ఈక్వల్. అడుగుతుంది ఏంది? హైట్. సో ఇది జస్ట్ 1 మార్కే కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. వీ హ్యావ్ ఏ ఫార్ములా, హైట్ ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే √3/2 ఇంటూ సైడ్ అనమాట. సో √3/2 ఇంటూ సైడ్ బదులు అప్పుడప్పుడు ఏ అని కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా రాస్తుంటారు, √3/2 ఇంటూ ఏ ఈజ్ ద ఈక్వల్ సైడ్. సో √3/2 ఇంటూ సైడ్ సింపుల్ సబ్స్టిట్యూట్ చేయండి. √3/2 ఇంటూ సైడ్ ఎంత ఇచ్చేసాడు వాడు? 2√3 ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేయండి, 2√3. సో 2 క్యాన్సిల్. సో √3 ఇంటూ √3, √3 ఇంటూ √3 ఏమైపోతుంది? 3. సో 3 యూనిట్స్. ఎందుకని √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, హైట్ ఆఫ్ అన్ ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ అంటే సైడ్, √3/2 ఇంటూ సైడ్. ఒక్కొక్కసారి ఏరియా కూడా అడగచ్చు. ఏరియాకి ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్, అంటే √3/4 ఇంటూ సైడ్ అనమాట. హైట్ ఏమో √3/2 ఇంటూ సైడు, అదే గనక ఏరియా అయితేనేమో √3/4 ఇంటూ ఏ స్క్వేర్, అంటే సైడ్ స్క్వేర్. గుర్తుపెట్టుకోవాలి ఇది.